ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. పురాణ కథ. కర్ణాటకలోని పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణుల మధ్య కుమారధార నది తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం కొక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగరూపంలో దర్శనమిస్తారు. ఈ క్షేత్ర మహిమ ప్రధానంగా స్కంద పురాణం మరియు ఇతర ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. సుబ్రహ్మణ్య కార్తికేయుడు కుమారస్వామి అని పిలువబడతాడు. తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత భూమిపై ధర్మస్థాపన కోసం పవిత్ర ప్రదేశాన్ని వెతికారు. ఆ సమయంలో ఈ ప్రాంతం కుమారక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తపస్సు చేసి దేవతల ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. ఈ క్షేత్ర మహిమలో ముఖ్యమైనది వాసుకి మహానాగుని కథ. వాసుకి అనే నాగరాజు గరుడ భయంతో బాధపడుతున్నాడు. గరుడ నాగులను భక్షించేవాడు. వాసుకి తన వంశాన్ని రక్షించుకోవడానికి ఆశ్రయం కోసం దేవతలను ప్రార్థించాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వాసుకిని రక్షించేందుకు ఈ ప్రాంతానికి వచ్చి ఇలా అన్నారు: నేను ఇక్కడే నివసిస్తాను, నీవు నా కింద ఆశ్రయించు, నా భక్తులు నిన్ను కూడా పూజిస్తారు అని చెప్పారు. అలా సుబ్రహ్మణ్య స్వామి వాసుకి తన అధిష్టానంగా స్వీకరించారు. అందుకే ఇక్కడ స్వామి నాగరూపంలో దర్శనమిస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం ముందు వాసుకి నాగరాజు ఉంటాడు. ఇంకో కథ ప్రకారం ఆదిశేష ఈ ప్రాంతంలో తపస్సు చేసి స్వామి కృప పొందాడు. అందువల్ల ఈ క్షేత్రం సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రవహించే కుమారధార నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం. తారకాసుర వధానంతరం స్వామి తన శక్తిని శాంతపరుచుకునేందుకు ఈ నదిలో స్నానం చేశారని పురాణం చెబుతుంది. పురాణం ప్రకారం ఒక బ్రాహ్మణుడు తపస్సు చేస్తున్నప్పుడు స్వామి ఒక గొడుగు పాత్రలో దాగి అతనికి దర్శనమిచ్చారని చెబుతారు. కన్నడలో కొక్కే అంటే గొడుగు పాత్ర. అందుకే ఈ క్షేత్రానికి కొక్కే అనే పేరు వచ్చింది. ఇక్కడ చేసే ప్రధాన సేవలు ఆశ్లేష బలి, సర్ప సంస్కారం, నాగప్రతిష్ఠ, కుంకుమార్చన, సుబ్రహ్మణ్య అష్టోత్తర పూజ. ఇవి ముఖ్యంగా సర్పదోష నివారణ, సంతాన ప్రాప్తి, వివాహ సమస్యల నివారణ కోసం చేస్తారు. అహంకారం విడిచిపెట్టి దైవాశ్రయం పొందితే రక్షణ ఖచ్చితంగా లభిస్తుంది. స్వామి వాసుకిని రక్షించినట్టే భక్తులను కాపాడుతాడు. తెలుసుకున్నారు కదా ఈ రోజు వీడియోలో. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.